జై శ్రీరామ్. చిత్ర విచిత్రమైన విమాన గృహాలను, పైకి కనపడని పాతాళ గృహాలను, తీర్చిదిద్దిన చిత్వారాలను, క్రిక్కిరిసిన ఇళ్లను, శృంగాటకాలను, రచ్చలను, రాజవీధులను, చిన్న చిన్న నదులను, సందు గొంతులను, రహస్య ద్వారాలను, మేఘాలతో సమానమైన ఉన్నత గృహాలను చూస్తూ ఆ లంకాపట్టణ వీధులలో హనుమంతుడు నడవసాగినాడు. చత్వారాలలో, చతుస్తంభ మంటపాలలో, రాజద్వారాలలోనూ హనుమంతుడు వేగులవాడు అని రాక్షసులు చాటించారు. తోక మండుతున్న ఆ హనుమంతుని చూడవలెనన్న కుతూహలముతో ప్రతి ఇంట్లో నుంచి స్త్రీ, బాల, వృద్ధులు బయటకు వచ్చి ఆ హనుమంతుని చూసినారు. ఆ హనుమంతుని తోకకు నిప్పంటించి ఆ లంకాపట్టణంలో త్రిపుతూ ఉంటే రాక్షసాంగనలు సీతాదేవి దగ్గరకు పోయి వికృతంగా కళ్ళు తిప్పుతూ, సీత, నీ దగ్గరకు వచ్చి మాట్లాడిపోయిన ఆ ఎర్రటి ముఖము కోతి తోకకు నిప్పంటించి పట్టణమంతా ఊరేగిస్తున్నారు అని చెప్పారు. వైదేహి ఆ భయంకరమైన వార్తను విన్నది. ఆమెకు ప్రాణము పోయినట్లయింది. శోకముతో అమితంగా బాధపడ్డది. పరిశుద్ధురాలై ఆ కపి కోసము ప్రార్థించినది. ఓ అగ్నిహోత్రుడా, నేను పతిసేవ చేస్తున్నట్లయితే, నేను చేస్తున్న తపస్సుకు ఏమైనా బలము ఉన్నట్లయితే, నేను పతివ్రతను అయినట్లయితే హనుమంతుని తోకను దహించవద్దు అని ప్రార్థించింది. జై శ్రీరామ్.